కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలిలో ఓ ఇంట్లో సుమారు 14 కోట్ల అనుమానాస్పద కరెన్సీ నోట్లతో పాటు లెక్కింపు యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గోవాకు చెందిన వ్యక్తి అద్దుకుంటున్నాడు. అయితే కొంతకాలంగా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఇంటి యజమాని వెనుక తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు తనిఖీ చేశారు. ఇంట్లో మూల 500 రూపాయల డినామినేషన్ నోట్ల కట్టలను చూసి షాక్ అయ్యారు. అయితే ఆ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. అయితే అంకెలు లేకుండా సున్నాలతో తయారు చేసిన సీరియల్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఓన్లీ సినిమా షూటింగ్ పర్సన్స్ అని రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ నోట్లు చట్టబద్ధమైనవి కాదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఎందుకు అక్కడ ఉన్నాయా అని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.